హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు బ్యాక్ పీస్ నేను వీడియోలో పెట్టాను. ఇప్పుడు ఫ్రంట్ పీస్ తీసుకున్నాం. ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ ఆధారంగా తీసుకున్నాం. బ్యాక్ పీస్ మనం కట్ చేసాం కదా ముందు. బ్యాక్ పీస్ ఇలా క్రాస్లో మనకు క్రాస్ కటింగ్ కావాలంటే ఇలా క్రాస్లో పరుచుకోవాలి. ఇది క్రాస్ మీకు ఇలా అయితే ఇలా వస్తుంది. ఇది క్రాస్ కటింగ్, ఇది స్ట్రైట్ కట్ అన్నమాట. స్ట్రైట్ కట్ ఇప్పుడు చాలా తక్కువ మంది వేసుకుంటున్నారు, అంతా క్రాస్ కటింగే ఇప్పుడు. ఇది మనకి ఆది బ్లౌజ్. ఫస్ట్ తీసుకున్నాక క్రాస్లో తీసుకున్నాక స్కేల్తో మనం స్ట్రైట్గా ఒక గీత గీసుకోవాలి. స్ట్రైట్గా కొంచెం పై వరకు ఇట్లా గీత గీసుకోవాలి. గీసుకున్నాక మనం ఫ్రంట్ నెక్ అనేది కొలుచుకోవాలి. అంతవరకు ఉందా ఇలా పెట్టేసి మనం ఖర్చు ఒక 1/2 ఇంచ్ వరకు విడిచిపెట్టుకున్నాం. ఆ ఖర్చు విడిచిపెట్టి నెక్ రౌండ్ ఎంత ఉందో అంతే తీసుకోవాలి. చూడండి, నెక్ రౌండ్ ఎంత ఉందో అంతే తీసుకుందాం. ఖర్చు పూర్తిగా ఒక్క 1/2 ఇంచ్ కన్నా తక్కువే ఉంచుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకున్నాక మనం పైపింగ్ కంపల్సరీ వేస్తాం. ఫ్రంట్ నెక్కి ఈ పైపింగ్ మళ్ళీ మనకి ప్లస్ అవుతుంది. మనకి ఇది మైనస్ అయినా మళ్ళీ ప్లస్ అవుతుంది. ఎంత ఉంటే అంతే వచ్చేస్తుంది అనమాట. అందువల్ల నేను ఎక్స్ట్రా తీసుకుని ఎంత ఉంటే అంతే తీసుకుంటున్నాను. కొంచెం మాత్రం తీసుకున్నా సరే పైపింగ్ విధంగా మనకి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ కుట్టు ఎంత ఉందో ఈ కుట్టు దగ్గరికి ఒక గీత పెట్టుకొని 1 ఇంచి డౌన్లోని మనం గీత పెట్టుకోవాలి. ఇంచి డౌన్లోని ఇంచి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇంచి ఎందుకంటే ఈ ఫ్రంట్ పీస్ లోపలికి వెళ్ళే ఖర్చు 1/2 ఇంచ్ మనం ఫిల్ట్ వేస్తాం. ఇది ఒక 1/2 ఇంచ్, రెండు కలిపి 1 ఇంచ్ మనం తీసుకోవాలి. తీసుకొని